హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా. ఈ దేవి నవరాత్రుల్లో చేసుకునే పులిహోర మనం ఇంట్లోనే టెంపుల్ స్టైల్లో, అది కుక్కర్లో ఏ విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం అయితే ఒక 2 గ్లాసుల వరకు రైస్ తీసుకోవాలి. ఈ గ్లాసు 1/2 కిలో రైస్ అయితే పడుతుంది. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను కనుక ఇది 1/2 కిలో అయితే అవుతుందన్నమాట. ఈ 1/2 కిలో రైస్ని కొంచెం వాటర్ వేసి బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న ఈ రైస్ని ఒక 5 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే చింతపండు 100 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. లేదంటే చేతి కొలతల్లో అయితే మన గుప్పెట ఎంత పడుతుందో అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ పోసుకొని చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర కోసం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పలుకులు, శనగపప్పు, కరివేపాకు, అలాగే పోపు దినుసులు అయితే తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ముందు శనగపప్పు వేసుకోవాలి. ఎందుకంటే శనగపప్పు, శనగపలుకులు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని ముందుగా వీటిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెట వరకు పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపులు నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను, ఎందుకంటే ఆవాలు, జీలకర్ర పులిహోరలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇవి కూడా చిటపట అన్న తర్వాత మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఫ్రై అవుతున్నప్పుడు పసుపు వేసుకోవాలి. నేను పసుపు వేసే వీడియో మిస్ అయిపోయింది, అందుకే మీకు చూపించట్లేదు. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును కూడా 1 గ్లాస్ వరకు వేసుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 1 గ్లాస్ వరకు చింతపండు గుజ్జు అయితే సరిపోతుంది. మనం చింతపండు గుజ్జు 1 గ్లాస్ వేసుకున్నాం కాబట్టి వాటర్ అయితే ఇంకో 3 గ్లాసెస్ వేసుకుంటే మొత్తం 4 గ్లాసెస్ అయితే అవుతుంది కదా. నేను ఇక్కడ 3 గ్లాసెస్ వాటరు అలాగే 1 గ్లాస్ వరకు చింతపండు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా రైస్ అంతా వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసి 3 విజిల్ వచ్చేంత వరకు ఉంచితే చాలండి. మన టెంపుల్ స్టైల్లో కుక్కర్లో చేసుకునే పులిహోర అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ పులిహోర యూజ్ అవుతుంది ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు లేదా టెంపుల్కి వెళ్ళేటప్పుడు అనుకుంటే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టాటా.